హలో అండి. నేను మీ హరిత మోహన్. ఈరోజు నేను షేర్ చేసుకునే రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చడమే కాకుండా మీరు డెఫినెట్గా ట్రై చేస్తారు కూడా. అంతలా మనందరినీ మెప్పించే ఈ రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ. అలాగే ఈ మటన్ గ్రేవీ నుంచి మీరు ఇంకో కర్రీని కూడా చేసుకోవచ్చు. మరి అది తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చాక ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈ మటన్ కర్రీని క్లీనింగ్ దగ్గర నుండి కుకింగ్ వరకు కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వంట రాని వాళ్ళు కూడా అదిరిపోయే మటన్ కర్రీని ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ ని కొంచెం పసుపు, కొంచెం కల్లుపు వేసుకొని 2 సార్లు క్లీన్ చేసుకొని తీసుకున్నాను. అలాగే క్లీన్ చేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ ఉంటాయి కదా, అవి కూడా పూర్తిగా తీసేసి ఇలా నీట్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం, 4 లేదా 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం చాపింగ్ చేసుకుందాం. ముందుగా ఇలా ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెం దాల్చిన చెక్క, 2 లేదా 3 లవంగాలు, ఒక ఫుల్ వెల్లుల్లి ఇలా వలుచుకొని తీసుకోవాలి. అలాగే 2 ఇంచు అల్లంని కూడా ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి. హాఫ్ కేజీ మటన్కి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సరిపోతాయి. రెండిట్లో కూడా ఒక ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకో ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ కడాయిలోనే మ్యారినేట్ చేసేసాను కదా, సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ మటన్ ని కాసేపు ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసుకొని కూడా 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవచ్చు. కానీ ఇలా ఉడికిస్తే మనం వేసిన ఉప్పు, కారం అన్నీ మటన్ ముక్కలకి బాగా పడతాయి. అలాగే ఇలా ఉడికించి చేసుకున్న కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మటన్ హీట్ అయ్యే కొద్దీ ఇందులోని చాలా వాటర్ వస్తాయి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మటన్ ని ఇలా ఉడికిస్తే సరిపోతుంది. నీరు కొంచెం తగ్గే వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి. అంటే ఇది 100% ఉడికినట్లు కాదు. మిగిలింది కర్రీతో పాటు ఉడికించుకుందాం. సపోజ్ మీరు మటన్ తెచ్చుకున్నారు, కానీ ఈ రోజు కాకుండా నెక్స్ట్ డే చేసుకుందాం, లేదంటే కొంచెం లేట్గా చేసుకుందాం అనుకుంటే నేను చూపించినట్లు నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా మ్యారినేట్ చేసేసి ఇలా కాసేపు మటన్ని ఉడికించుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీరు ఎప్పుడు వండాలి అనుకుంటున్నారో అప్పుడు 2 గంటల ముందు ఫ్రిడ్జ్లోంచి తీసేసి మిగతా ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవడమే. అప్పుడు మటన్ కర్రీ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి కర్రీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత 5 లేదా 6 వెల్లుల్లి గుడ్లను తాలింపులా వేసుకోవాలి. ఇది మా అమ్మమ్మ స్టైల్లో చేసే మటన్ కర్రీ. నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు వెల్లుల్లి తాలింపులా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందట. మీకు ఈ టిప్ తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కానీ ఏ మాట కా మాట, నిజంగానే వెల్లుల్లి ఇలా వేయడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోయింది తెలుసా. ఈ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ని కూడా వేస్తున్నాను. ఇందులోనే కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ లోని నీరంతా ఇంకిపోయి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా లైట్ గా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ని వేసుకుందాం. ఇక మటన్ మొత్తం ఈ ఉల్లిపాయ ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకొని కాసేపు వాటర్ వేయకుండా ఇలాగే వీటితో పాటు మగ్గించుకోవాలి. 10 నిమిషాలు ఇలా మగ్గించిన తర్వాత ఇప్పుడు నేను 1.5 స్పూన్ కారం మళ్ళీ వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఆనియన్ పేస్ట్ కూడా వేసాం కదా, అలాగే వాటర్ కూడా వేసుకుంటాం కాబట్టి మ్యారినేషన్ లో వేసిన కారం దీనికి సరిపోదు. అందుకే మళ్ళీ నేను కారం వేస్తున్నాను. మీరు వేసేటప్పుడు కూడా ఎన్ని స్పూన్స్ కారం వేస్తున్నారో జాగ్రత్తగా చూసుకుంటూ వేయండి. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసి ఇక్కడ నేను 1 స్పూన్ మీట్ మసాలా వేస్తున్నాను.
నేను ప్రతి రెసిపీలో వాడేది మసాలా కారం కాబట్టి సెపరేట్గా మసాలా పౌడర్స్ ఏమీ వేయనక్కర్లేదు. కానీ నేను టేస్ట్ కోసం వేస్తున్నాను. ఒకవేళ మీరు యూజ్ చేసేది పచ్చికారం అయితే మీరు ఖచ్చితంగా గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి వేసుకోండి. మసాలా పౌడర్ కూడా వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలిపి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలపకుండా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం కంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మటన్ని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. కొత్తిమీర కూడా వేయడం వల్ల కలర్ఫుల్గా బాగుంది కదా. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకుందాం. ఇక్కడ వాటర్ 50% వరకు ఇంకిపోయాయి. ఇక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ వాటర్ కూడా ఇంకిపోయి మనకి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూసారా వాటర్ ఏం లేకుండా కర్రీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఈ అరోమా అయితే మామూలుగా లేదు. వేసింది 2 ఆనియన్సే గానీ గ్రేవీ చూసారా ఎంత వచ్చిందో. ముక్క మాత్రం స్పాంజీలా మెత్తగా ఉడికింది. మన రెసిపీ అయిన మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కావాలి అంటే మళ్ళీ ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోకుండా మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయండి. వీడియో స్టార్ట్ చేయకముందు మీకు చెప్పాను కదా ఈ కర్రీ నుండి ఇంకో కర్రీ ఎలా చేసుకోవాలి అని. అది ఎలా అంటే, సపోజ్ మీరు చేసిన ఈ గ్రేవీ కర్రీ కొంచెమే ఉంది, మీ అందరికీ సరిపోదు, లేదంటే సడన్ గా చుట్టాలు వచ్చారు, ఇంకో కర్రీ చేసే టైం లేదు అనుకుంటే ఈ గ్రేవీ కర్రీని మీరు ఇంకో కర్రీ లాగా కన్వర్ట్ చేయొచ్చు. మరి అదెలా అంటే, ముందు మీరు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని 2 సార్లు పులుసు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం ఆయిల్లో మీరు రెగ్యులర్ గా వేసే పోపు వేసేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటో లేదంటే 2 టొమాటో ముక్కలు వేసి ముందు వాటిని మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత ఈ మటన్ గ్రేవీ అంటే మీ దగ్గర ఏదైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీని వేసేసి కాసేపు 2 మినిట్స్ ఆ ఆయిల్లో మగ్గించి ఈ చింతపండు పులుసు వేసేయండి. పులుసు వేసిన తర్వాత 15 to 20 మినిట్స్ మీరు దీన్ని మరిగించుకుంటే మటన్ పులుసు కమ్మగా రెడీ అయిపోతుంది. ఇక మీరు హ్యాపీగా తినేయచ్చు. ఈ మటన్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చూడని వాళ్ళు లేదంటే డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోను కూడా చూడండి. మరి ఈ 1/2 మటన్ గ్రేవీ రెసిపీ మీకు నచ్చిందా? అలా అయితే వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని కూడా కామెంట్స్ లా నాతో షేర్ చేసుకోండి. ఇక ముందు ముందు రాబోయే అన్ని వెరైటీ రెసిపీస్ ని మీరు ఎవ్వరూ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసేయండి. మీ అందరికీ నోరూరించే మరో రెసిపీతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు బాయ్.